అందరికి నమస్కారం. అస్సలాముఅలైకుం. ఈరోజు ఈ పత్రికా సమావేశం పెట్టుకోవడానికి ముఖ్య కారణం, రేపు డిసెంబర్ 24వ తారీఖున ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ప్లేబ్యాక్ సింగర్గా, సినిమా చరిత్రలో మకుటం లేనటువంటి మహారాజుగా ఉన్నటువంటి మొహమ్మద్ రఫీ గారి 101వ జయంతిని పురస్కరించుకొని గుంటూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో దశాబ్దాలుగా ఆయన చనిపోయిన తర్వాత కూడా ఈ రోజు వరకు కూడా నిత్యం ఆయన స్మరించుకుంటూ ఆయన పాడినటువంటి పాటలను ప్రతిరోజు కూడా వింటూ వేలాది మంది అభిమానులు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితులు. అటువంటి వారి కోరిక మేరకు, వారి సూచనల మేరకు ఈరోజు గుంటూరు నగరంలో రేపు 24వ తారీఖు డిసెంబర్ 24వ తారీఖున మెలోడీస్ ఆఫ్ మొహమ్మద్ రఫీ గారు పేరుతో 24 సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు ఒక మంచి సంగీత కచేరీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. దీని వెనుక ఎంపవర్ ఫౌండేషన్ వారి సహకారంతో, సూచనలతో, వారి సౌజన్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని ముందుకొచ్చినప్పుడు అనేక మంది పెద్దలు ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి కార్యక్రమం, ఈరోజు సినిమా రంగంలో ఉన్నటువంటి ప్రముఖుల గురించి ప్రతి ఒక్కరు కూడా చెప్పుకుంటా ఉన్నారు. ముఖ్యంగా మొహమ్మద్ రఫీ గారు కేవలం క్లాసికలే కాకుండా సెమీ క్లాసికల్తో పాటు భారతదేశ ఔన్నత్యాన్ని చాటేటువంటి విధంగా, గొప్పతనాన్ని వివరించేటువంటి విధంగా, కులమతాలకు అతీతంగా అనేక సందర్భాల్లో ఆయన ఇస్లామిక్ సంబంధించినటువంటి నాతులు కానీ, అలాగే అనేక కీర్తనలు కానీ, సిక్కులకు సంబంధించినటువంటి అనేక కార్యక్రమాల్లో పాడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మత సామరస్యానికి మారు పేరుగున్నటువంటి మొహమ్మద్ రఫీ గారి గుర్తింపును, ఆయన ఖ్యాతిని విశ్వవ్యాప్తంగా మరింత ఉధృతంగా తీసుకొని వెళ్ళాలనేటువంటి ఆలోచనతో ఇది మొదటి సంవత్సరంగా మేము భావిస్తూ ఉన్నాం. తప్పకుండా ఈ కార్యక్రమాన్ని రాబోయేటువంటి ప్రతి ఒక్క సంవత్సరం కూడా ఎంతో ఘనంగా నిర్వహించి భావితరాలకు ఆయన పాటల ద్వారా ఈ భారతదేశంలో ఐకమత్యాన్ని చాటి చెప్పేటువంటి విధంగా, గీతలో ఉన్నటువంటి ఉపదేశాలను, ఖురాన్లో ఉన్నటువంటి ఆయతులను, అలాగే దీంట్లో బైబిల్లో ఉన్నటువంటి వాక్యాలను కూడా అనేక సందర్భాల్లో పాటల ద్వారా ప్రజలకు తీసుకొని వెళ్ళినటువంటి సందర్భాలు ఉన్నాయి.